ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567. విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న కింగ్డమ్ మూవీ ఈ నెల 31న రిలీజ్ కానుంది. టికెట్ రేట్లు పెంచుకునేందుకు వీలు కల్పించాలని ఇటీవల ఏపీ ప్రభుత్వాన్ని కోరారు నిర్మాతలు. మరి ప్రభుత్వం స్పందన ఏంటి? రౌడీ స్టార్ విజయ్, భాగ్యశ్రీ జంటగా జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో వస్తున్న పాన్ ఇండియా మూవీ కింగ్డమ్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్తో రిలీజ్ చేసిన టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. జూలై 31న వరల్డ్ వైడ్ గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఏపీలో 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకోవచ్చు అంటూ గవర్నమెంట్ జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రీన్స్లో జీఎస్టీతో కలిపి ₹50, మల్టీప్లెక్స్లో ₹75 చొప్పున పెంచుకునేందుకు వీలు కల్పించింది. పవన్ కళ్యాణ్ నటించిన హిస్టారికల్ మూవీ హరిహర వీరమల్లు విడుదలతో 2 తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది. పవన్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలైన మొదటి చిత్రం కావడంతో అంతటా ఆసక్తి నెలకొంది. ఇప్పుడు అభిమానులకు మేకర్స్ మరో సర్ప్రైజ్ ఇచ్చారు. అదేంటంటే పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్ నటించిన హరిహర వీరమల్లి నుండి సలసల మరిగే అనే పవర్ఫుల్ సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. కీరవాణి ట్యూన్ కంపోజ్ చేయగా చైతన్య ప్రసాద్ లిరిక్స్ రాశారు. సాయి చరణ్, భాస్కరుని, లోకేశ్వర్, రోహిత్ చక్కగా పాడారు. ఈ లిరికల్ వీడియో అభిమానులను ఆకట్టుకుంటోంది. శృతి హాసన్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో ప్రభాస్, సలార్ 2 తప్ప కొత్త ప్రాజెక్టులేవీ అనౌన్స్ చేయలేదు. అయితే ఇప్పుడు కెరియర్లో మరో మైల్ స్టోన్ను టచ్ చేసింది ఆమె. కమల్ హాసన్ కూతురిగా ఎంట్రీ ఇచ్చినా తక్కువ టైంలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది శృతి హాసన్. సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్గా కెరీర్ కంటిన్యూ చేస్తోంది. తండ్రి హేరాంలో బాలనటిగా ఎంట్రీ ఇచ్చి లక్ అనే హిందీ సినిమాతో హీరోయిన్గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఈ లక్ మూవీ 2009 జూలై 24న రిలీజ్ అయ్యింది. అయితే హీరోయిన్గా 16 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది శృతి. ఖైదీ, విక్రమ్, లియో సినిమాలతో ఆకట్టుకున్న లోకేష్ కనకరాజ్ ఇప్పుడు రజనీకాంత్తో కూలీ చేశాడు. ఆగస్టు 14న రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్లో ఓ సీక్రెట్ రివీల్ చేశాడాయన. ఇంతకీ ఏంటా సీక్రెట్? రజనీకాంత్, నాగార్జున, ఉపేంద్ర లాంటి స్టార్స్ అందరూ నటిస్తున్న కూలీ సినిమా మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. ప్రమోషన్స్లో భాగంగా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ అనే ఐడియా ఎలా వచ్చిందో చెప్పాడు లోకేష్ కనగరాజ్. విక్రమ్ సినిమా సెట్స్ మీదకెళ్లే ముందు కోవిడ్ కారణంగా వచ్చిన గ్యాప్లో ఖైదీలో పోలీస్ క్యారెక్టర్ లాంటిది ఇందులోనూ రావడం, అసలు ఈ మూవీలో క్యారెక్టర్నే ఇందులో క్రాస్ ఓవర్ చేస్తే బాగుంటుంది కదా అని అనుకోవడం, ఆ ఒక్క క్యారెక్టరే కాదు అన్ని క్యారెక్టర్లోనూ క్రాస్ ఓవర్ చేయాలనే ఆలోచనతోనే ఈ ఎల్సీయూ పుట్టిందని చెప్పాడు. వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. కాంటాక్ట్ నంబర్ 9999954567.